హలో గాయ్స్, వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. ఇవాళ మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే int డాట్ పార్స్, కన్వర్ట్ డాట్ int32 అండ్ int డాట్ ట్రై పార్స్ మధ్య డిఫరెన్సెస్. నెక్స్ట్, స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ విత్ ద డిఫరెంట్ ఫంక్షన్స్. లెట్స్ సీ దిస్ విత్ ద ఎగ్జాంపుల్స్. int డాట్ పార్స్ అనేది ఎందుకు అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ కన్వర్టింగ్ ద గివెన్ ఇన్పుట్ ఇంటు ద ఇంటీజర్ అన్నమాట. సో ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ I have taken 4 different strings. First one వచ్చేసి 9009. ఇది ఒక valid integer in a string format. Next one వచ్చేసి null, decimal and a long value. int dot parse method యూస్ చేసి వీటిని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే integer లోకి. First one, as it's a valid integer type, it will parse successfully. ఒకవేళ మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది null value అయి ఉంటే మనకి ఆర్గ్యుమెంట్ null exception అనేది వస్తుంది. If it's a decimal, then format exception. And if it's a long value, then overflow exception. Let's try to run this and check the output. str1 value వచ్చేసి 9009. So if we are trying to pass it, it will pass successfully. Next, str2 అనేది null value. So if we try to parse it, it will give us a null exception. Then let's see for the str3. It's a decimal value. If we try to parse it, it will give us a format exception. Next, str4. It's a long value. If we try to parse it, it will give us a overflow exception. Next, మనం convert.int32 గురించి చూద్దాం. It helps in the same way to convert the given input to the integer type అన్నమాట. డిఫరెన్స్ వచ్చేసి అది int డాట్ పార్స్, ఇక్కడ convert.int32 అనేది మెథడ్. ఓకే, str1 అనేది 9009 కదా. If we try to parse it, it will parse successfully and gives us the output 9009. In case of null value, it gives us the output as 0. Next, ఒకవేళ అది 9009.90, that is a decimal value అయి ఉంటే it gives us a format exception. And in case of a long value, it gives us a overflow exception. Let's try to run this and check the output. So in case of 9009, it will pass successfully. ఒకవేళ null అయి ఉంటే it will also parse successfully and gives the output as 0. In case of decimal value, it gives a format exception. ఒకవేళ if it's a 9009, that's a long value, then it gives the overflow exception. Next one వచ్చేసి int dot try pass. It also helps in the same way to convert the input value to the integer అన్నమాట. The only difference is the method name, that is int dot try pass method అనే యూస్ చేస్తాం. నెక్స్ట్ అవుట్పుట్ అనే కీవర్డ్ ఒకటి యూస్ చేస్తాం. సో in case of 9009, that's a normal integer value. It parses successfully and returns the output as 9009. ఒకవేళ null అయినా సరే, decimal value అయినా సరే, long value అయినా సరే, it gives us the output as 0. So it will handle all kind of an exceptions which it occurs before in the int dot parse and convert.int32 methods. Let's try to run this and check it. So first one, అవుట్పుట్ అనేది ట్రూ కదా, బట్ ఫైనల్ రిజల్ట్లో ఫైనల్ వాల్యూ స్టోర్ అవుతుంది. దట్స్ అవుట్పుట్ రిజల్ట్ స్టోర్ అవుతుంది అని చెప్పాను కదా. సో దట్స్ 9009. నెక్స్ట్, ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ చూస్తే 0, బికాస్ ద ఫైనల్ రిజల్ట్, ద స్ట్రింగ్ 2 వాల్యూ ఇస్ నల్. నెక్స్ట్, స్ట్రింగ్ 3 వాల్యూ అప్పుడు ఫైనల్ రిజల్ట్ 0. సిమిలర్లీ స్ట్రింగ్ 4 వాల్యూ లాంగ్ వాల్యూ అయినప్పుడు ఫైనల్ రిజల్ట్ as 0. That's it about int dot parse, convert.int32 and int dot try parse differences. Next, let's see about string manipulations with the different functions.
సి షార్ప్లో స్ట్రింగ్ని మ్యానిపులేట్ చేయడానికి డిఫరెంట్ వేస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కన్వర్ట్ టు అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్. సో ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు కదా, ఈ స్ట్రింగ్ని మనం అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయాలంటే డాట్ టు అప్పర్ అనే మెథడ్ యూస్ చేయాలన్నమాట. ఒకవేళ లోవర్ కేస్లో కన్వర్ట్ చేయాలంటే డాట్ టు లోవర్ కేస్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ హలో వరల్డ్ అనే స్ట్రింగ్ ఇచ్చారు కదా, ఈ హలో వరల్డ్ అనే స్ట్రింగ్ లో జస్ట్ నాకు హలో అనే కీవర్డ్ మాత్రమే కావాలి అనుకుంటే యూజింగ్ సబ్స్ట్రింగ్ వీ కెన్ గెట్ దాట్. సో ఈ సబ్స్ట్రింగ్ అనే మెథడ్ కి 2 పారామ్స్ అనేవి పాస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టింగ్ ఇండెక్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ లెంత్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అనేది పాస్ చేస్తే సో ఇట్ విల్ హెల్ప్స్ టు రిట్రీవ్ దాట్ క్యారెక్టర్స్. నెక్స్ట్ మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అండ్ కంకాటినేషన్ గురించి చూద్దాం. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ ఆర్ కంకాటినేషన్ కాన్సెప్ట్ యూస్ చేసి మనం 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేయొచ్చు అనమాట. సో ఫర్ కంకాటినేషన్ we will use plus icon. So using plus icon we will combine 2 strings. Next string interpolation. For that we'll use 2 curly braces. Inside we will mention the string that we want to add. So this is about string interpolation and concatenation. Next మనం కంటైన్ స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్ గురించి చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఓపెన్ అయ్యే చాట్ జీపీటీ అని ఒక టెక్స్ట్ 2 స్ట్రింగ్ తీసుకున్నాను కదా. సో కంటైన్స్ మెథడ్ యూస్ చేసి ఈ స్ట్రింగ్లో ఎక్కడైనా చార్ట్ అనే కీవర్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సో ఇట్ రిటర్న్స్ అ బూలియన్ టైప్. ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సిమిలర్గా స్టార్ట్స్ విత్ అంటే ఈ ఓపెన్ అయ్యే చాట్ జీపీటీ స్ట్రింగ్లో ఓపెన్తో స్టార్ట్ అయిందా లేదా, లేదా జీపీటీతో ఎండ్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. దాన్ని బట్టి రెస్పెక్టివ్ రెస్పాన్స్ అని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ రీప్లేస్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ .NET 6 అని ఒక స్ట్రింగ్ ఉంది కదా, సో 6 ఎక్కడైనా ఉంటే దాన్ని 8తో రీప్లేస్ చెయ్యి అని చెప్పి ఈ రీప్లేస్ మెథడ్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్ప్లిట్ అండ్ జాయిన్. సో యాపిల్, బనానా, గ్రేప్ అని కామా సపరేటెడ్ స్ట్రింగ్ ఉంది కదా, దీన్ని స్ప్లిట్ చేసి స్ట్రింగ్ అరేలో స్టోర్ చేసుకోవడానికి డాట్ స్ప్లిట్ అనే మెథడ్ విత్ కామాతో స్ప్లిట్ చేయమని చెప్పి చెప్తున్నాం అనమాట. సో యాపిల్, బనానా, గ్రేప్ అని 3 ఇండివిజువల్ స్ట్రింగ్స్ అరేలో స్టోర్ అవుతాయి. దాని తర్వాత జాయిన్ ఈ మెథడ్ యూస్ చేస్తే దీనికి మొత్తం 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సపరేటర్, దేంతో జాయిన్ చేయాలి, నెక్స్ట్ ఏ అరేని జాయిన్ చేయాలి. సో స్ప్లిట్ అనే అరేని పారామీటర్గా పాస్ చేస్తున్నా, దాంతోపాటు ఈ పైప్ అనే సింబల్ని జాయిన్ చేయమని చెప్తున్నా. సో యాపిల్, పైప్, బనానా, నెక్స్ట్ పైప్ సింబల్, నెక్స్ట్ గ్రేప్, ఇట్లా స్ట్రింగ్ అనేది రీఅరేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ ఉంది, దాని యొక్క లెంత్ తెలుసుకోవడానికి స్ట్రింగ్ డాట్ లెంత్ అంటే దాని యొక్క లెంత్ తెలుస్తుంది. నెక్స్ట్ ఒక స్ట్రింగ్ ఉంది, దానికి ముందు వెనక స్పేసెస్ ఉన్నాయి. సో దాన్ని రిమూవ్ చేయడానికి డాట్ ట్రిమ్ అనే మెథడ్ యూస్ చేస్తే బోత్ ద ఎండ్స్లో స్పేస్ రిమూవ్ చేస్తుంది. ఒకవేళ నాకు ఫ్రంట్ స్పేస్ మాత్రం రిమూవ్ చేయాలి, బ్యాక్ స్పేస్ రిమూవ్ చేయకూడదు అంటే డాట్ ట్రిమ్ స్టార్ట్. ఒకవేళ బ్యాక్ రిమూవ్ చేయాలి, ఫ్రంట్ సైడ్ రిమూవ్ చేయకూడదు స్పేస్ అంటే ట్రిమ్ ఎండ్. సో ట్రిమ్ ఎండ్ అనేది ఓన్లీ బ్యాక్ సైడ్ స్పేస్ మాత్రమే ట్రిమ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్ట్రింగ్ రివర్స్. సో నాకు హలో అనే స్ట్రింగ్ ఉంది, దీన్ని రివర్స్ చేయాలి అంటే ఇక్కడ ఒక న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ తీసుకొని సో స్ట్రింగ్ డాట్ రివర్స్ అనే మెథడ్ యూస్ చేస్తే ఇక్కడ ఈ వచ్చిన స్ట్రింగ్ రివర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంపేర్ స్ట్రింగ్స్. సో ఇక్కడ నాకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, స్టోర్డ్ ఇన్ ఏ అండ్ బి. సో ఈ 2 స్ట్రింగ్స్ ఒకటేనా కాదా అని చెక్ చేయడానికి ఈక్వల్స్ అనే మెథడ్ ఉందన్నమాట. ఈ ఈక్వల్స్ అనే మెథడ్కి మొత్తం 2 పారామీటర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి వాల్యూ, నెక్స్ట్ వన్ వచ్చేసి కంపారిజన్ టైప్. సో ఏ అనే దాన్ని బి అనే దాంతో చెక్ చేస్తున్నా, బట్ ఇగ్నోర్ కేస్. ఇక్కడ టెస్ట్కి స్మాల్ టీ ఉంది కదా ఫస్ట్, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది. నాకు కేసు ఇగ్నోర్ చేసి వెరిఫై చేయు, జస్ట్ ఆ టెస్ట్ అనేది ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి ఇక్కడ ఈక్వల్స్ అనే మెథడ్ యూస్ చేసి వెరిఫై చేస్తున్నాం అనమాట. దట్స్ అబౌట్ కంపారిజన్ స్ట్రింగ్స్. లెట్స్ రన్ అండ్ చెక్ వన్ బై వన్. టెక్స్ట్ని అప్పర్లో కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుంది అవుట్పుట్. Whereas after converting to lower, everything would be in a lower case. Similarly substring చెక్ చేద్దాం. టెక్స్ట్ 1లో హలో వరల్డ్ అనేది ఉంది. సో నేను 0 to 5 అంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, 5 క్యారెక్టర్స్ కావాలి అంటున్నాను. సో ఇట్ షుడ్ ప్రింట్ 1 2 3 4 5 అప్ టు
ఓ లెట్స్ సీ హలో అని ప్రింట్ అయింది కదా. నెక్స్ట్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ మెసేజ్ వచ్చేసి మెసేజ్ 1 వచ్చేసి హలో ప్లస్ విత్ స్పేస్ నేమ్ అని ఓకే. సో దట్ ఈస్ హలో మనీ. సిమిలర్గా మెసేజ్ 2 చూస్తే హలో మనీ సిమిలర్గా రావాలి. లెట్స్ చెక్ దిస్ హలో మనీ. నెక్స్ట్ కంటెంట్స్ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ చూద్దాం. సో కంటెంట్స్ ఈ స్ట్రింగ్లో కంటెంట్స్ చార్ట్ అనేది ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. స్టార్ట్స్ విత్ ఓపెన్ కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ఇలా సిమిలర్లీ ఎండ్స్ విత్ జీబీటీ కూడా ఉంది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. నెక్స్ట్ రీప్లేస్ టెక్స్ట్ వచ్చేసి .NET 6 కదా. సో దాన్ని 8తో రీప్లేస్ చేసిన తర్వాత రీప్లేస్ టెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఫ్రూట్స్ స్ట్రింగ్ ఉంది, స్ప్లిట్ చేసిన తర్వాత ఎరేలోకి యాపిల్ బనానా గ్రేప్ అని ఒక ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ వచ్చింది. దాని తర్వాత జాయిన్ చేస్తే యాపిల్ విత్ పైప్ సింబల్ బనానా పైప్ సింబల్ అండ్ గ్రేప్ కింద స్టోర్ అయింది. నెక్స్ట్ ఎష్యూర్ అని ఒక స్ట్రింగ్ ఉంది కదా, దాని యొక్క లెంత్ చెక్ చేస్తే 5, మొత్తం 5 క్యారెక్టర్స్ కాబట్టి ఓకే. నెక్స్ట్ ట్రిమ్డ్ అంటే ఏంటంటే రెండు వైపులా స్పేస్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ రిమూవ్ అయిపోయింది స్పేస్. ఓన్లీ స్టార్టింగ్ స్పేస్ మాత్రమే రిమూవ్ అవుతుంది ట్రిమ్ స్టార్ట్ అంటే. ట్రిమ్ ఎండ్ అంటే ఓన్లీ ఎండింగ్ స్పేస్ మాత్రమే రిమూవ్ అవుతుంది. సిమిలర్లీ స్ట్రింగ్ రివర్స్ ఇందులో చెక్ చేద్దాం. సో హలో యొక్క రివర్స్ కేస్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏబి ఈక్వల్ కాదా చూద్దాం. సో ఇక్కడ కేసు నేను ఇగ్నోర్ చేస్తున్నా కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ట్రూ వచ్చింది. దట్స్ ఆల్. దీంతో మనం స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ విత్ డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెషన్ విల్ బి ఆన్ కలెక్షన్స్ అండ్ ఇట్స్ టైప్స్ and access modifiers. Thanks for the session. Please like, share and subscribe on Software Pathshala. Let me know your comments in the comment section.